హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీకు ముందుగా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. సో, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వారం అనమాట ఇది. సో, ఫస్ట్ వీక్ నేను కట్టుకున్న శారీ మంగళగిరి శారీ. చాలా కంఫర్ట్ శారీ అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. సో, దీన్ని నేను వీవర్స్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. సో, అదనమాట. అండ్ ఈరోజైతే వ్లాగ్ అయితే నేను ఎక్కువ ఏమీ షూట్ చేయాల. జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ వీడియో, ఒక 2-3 మినిట్స్ వీడియో ఉంటుంది అంతే. పూజ కంప్లీట్ అయిపోయింది. సో నేను పూజ వీడియో అవి ఏమీ షూట్ చేయలేదు. సో కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతుంది అనమాట. వీడియో చేస్తూ ఉన్నాను అంటే కెమెరా వైపు పూజ వైపు, కెమెరా వైపు పూజ వైపు చూస్తూ ఉండాలి. సో అందుకే నేను ఈ వీక్ అయితే ఏ వీడియో అయితే షూట్ చేయలేదు. ప్రశాంతంగా అమ్మవారికి భక్తితో దండం పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఫస్ట్ వీక్ కాబట్టి నార్మల్గా సింపుల్గానే చేసేసుకున్నాను. చూపిస్తాను ఎలా చేసుకున్నాను ఏంటి అని. జస్ట్ పూజ గది అంతే. అండ్ ఈ వీడియోలోనే అమ్మవారి శారీ డ్రేపింగ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. అండ్ నేను వంట అయితే చేస్తున్నాను. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఆ కుక్కర్ సౌండే అనమాట. సో మార్నింగ్ లేచేసి ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకున్నాను, గడప పూజించుకొని. చాలా కలగా ఉంది కదా, నాకు వచ్చిన వాటిల్ని తిప్పి తిప్పి వేస్తూ ఉంటా. అండ్ ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ అమ్మవారికి మంచిగా పూజించుకున్నా. లలిత సహస్రనామంలో 2 శ్లోకాలు నేర్చుకున్నాను, అవే చదువుకున్నా. అష్టోత్తరం చదువుకున్నాను. అండ్ మణిద్వీప వర్ణన చదువుకొని మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇక్కడైతే అమ్మవారికి శారీ కట్టి ఇలా రెడీ చేశాను అనమాట. ఇది ఓల్డ్ వీడియో. సో ఇప్పటిది కాదు, 2 ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట. సో తెలియని వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, సో అందరూ ఇలా శారీస్ కడుతూ ఉంటారు. అందుకని ఇలా ఎప్పుడైనా నేను ఇలా చేయాలి అంటే నాకు చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. గ్యాలరీలో ఎక్కువ రోజులు ఉండదు కదా, సో మెయిన్ దీనికోసమే అనమాట. అండ్ ఎవరికైనా చూసే వాళ్ళకి, ఎవరికైనా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి పాత వీడియో అయినా మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో శారీ అయితే ఫస్ట్ హాఫ్ చేసేసుకోవాలి. ఫుల్ శారీని మడత పెట్టేసుకొని కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. అలా కుచ్చుల్లో పెట్టుకున్న తర్వాత కుచ్చులు పోకుండా పిన్స్ అండ్ క్లిప్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్ కుచ్చులు పెట్టుకుంటున్నాం కదా, అది వచ్చేసి పైట అనమాట. అమ్మవారికి పైట వేయటానికి 1 or 2 టైమ్స్ మనం చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పెద్ద టఫ్ ఏం కాదు. అన్నీ రెడీగా ఉండాలి కావాల్సినవి మొత్తం. ఆల్రెడీ ఒకసారి శారీ కట్టేసాము. కట్టిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇంక అప్పుడు వీడియో షూట్ చేసుకుంటాను అంటే మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ శారీ అన్నీ ఫిల్స్ పెట్టిందనమాట. సో బెంగళూరులో చాలా బాగా చేసుకుంటారు. వరమహాలక్ష్మి వ్రతం అంటారు. మన సైడ్ అయితే వరలక్ష్మి వ్రతం అంటాము. సో శారీ కడుతుంది కదా, తను వచ్చేసి మా నైబర్. మేము వకీల్ టౌన్స్కేప్లో ఉన్నప్పుడు ఇది వీడియో అనమాట. సో మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. శారీ అయితే చాలా బాగా కట్టింది. అండ్ ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేయాలి. ఇది వచ్చేసి మా పూజ గది అనమాట. పూజ గది అంతా క్లీన్ చేశాను. దేవుడి పటాలు అన్నీ తీసేసి అమ్మవారిని అయితే ఇక్కడ కూర్చోబెట్టామన్నమాట. ఒక పీఠం వేసి దాంట్లో బియ్యం పోసి, అంటే స్టాండర్డ్ కోసం గట్టిగా నిలబడాలి కదా, సో బియ్యం పోసి దాని మీద ఒక బిందెనైతే పెట్టాము. ఆ బిందెకి ఈ శారీ అయితే ఇందాక కుచ్చుళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ శారీని అయితే తాడుతో కట్టేసామన్నమాట, కదిలాడకుండా. ఆ బిందె పెట్టేటప్పుడే దానికి ఒక సువ్వ కూడా కట్టింది. మొత్తం తనే చేసిందనమాట. నేను జస్ట్ వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగా చేసింది. మొత్తము శారీ ఒక్కటి నాది, మిగతాదంతా తనే తీసుకొచ్చిందనమాట. వాళ్ళ దగ్గర ప్రతి ఇయర్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలా చెయ్యను. నేను జస్ట్ కలశం పెట్టుకొని అమ్మవారికి అమ్మవారి మొహం ఉంటుంది కదా, అదైతే పెట్టుకుంటాను. ఈసారి వరలక్ష్మి వ్రతానికి చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను. సో ఇక్కడైతే బెంగళూరు స్టైల్ అమ్మవారు అనమాట. మొత్తం జ్యువెలరీ కూడా తనే తీసుకొచ్చింది. జస్ట్ నేను అడిగాను, నాకు ఇలా కావాలి, నేను వీడియో షూట్ చేసుకుంటాను, ఎప్పటికైనా నాకు యూస్ఫుల్ ఉంటుంది అని అడిగితే తను నో చెప్పకుండా వచ్చి చేసిందనమాట. ఒక 2 అవర్స్ అయితే టైం పట్టింది మాకు అదంతా చేయటానికి.
సో జ్యువెలరీ పెట్టేసింది అండ్ శారీ కూడా మంచిగా సెట్ అయింది, ఎల్లో గ్రీన్ కాంబినేషను. ఇంకా బిందె ఉంది కదా, ఆ బిందె పెట్టిన పైన టెంకాయ పెట్టేసిన తర్వాత అమ్మవారికి మొహం అయితే పెట్టాము. సో ఇది వచ్చేసి అమ్మవారిది నాదే అనమాట, సిల్వర్ ఫేస్. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ మొహం పెడతాను. అండ్ ఈ వెనక ఇవన్నీ పెట్టింది కదా, సో వాటి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ మొత్తం తనే తీసుకొచ్చి రెడీ చేసింది. 2 డేస్ అయితే అమ్మవారిని ఇంట్లో అయితే ఉంచుకున్నాను. చాలా బాగుంది, తీయబుద్ధి అవ్వలేదన్నమాట. అమ్మవారు వచ్చి అలా కూర్చుంది మా ఇంట్లో అన్నంత ఇదిగా అనిపించింది. అమ్మవారికి కిరీటం బ్యాక్ సైడ్ వస్తుంది కదా రౌండ్, అది పెట్టింది. అండ్ జడ మొత్తం సెట్ అనమాట, జ్యువెలరీ జడ మొత్తము. సో ప్రతి ఇయర్ వాళ్ళు ఇలానే పెట్టుకుంటారంట. సో అమ్మవారికి సపరేట్ జ్యువెలరీ తీసేసుకున్నారంట. అండ్ కాళ్ళు పెట్టేసింది, చేతులు పెట్టింది. అవి పెట్టిన తర్వాత ఇంకా లుక్ వచ్చేసింది. సో పూలు ఒక్కటే మిస్ అయిందనమాట. పూలు అప్పుడు దొరకలేదు, మల్లెపూలు అంటే మాలలాగా ఉంటుంది కదా, అవి దొరకలేదు. కానీ చివరికి ఎలాగోలా మేనేజ్ చేసి ఆ చిన్న చిన్న మైనర్ ఉంటుంది కదా మిస్టేక్స్, అవి ఏం కనిపించకుండా చేసేసిందనమాట. సో ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా రెడీ అయ్యారు, చాలా బాగున్నారు కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, టైం ఉండి మేము చేసుకుంటాము అనుకుంటే. సో నాకైతే అంత ఓపిక లేదు, అంత టైము ఉండదు. మా పూర్వి అసలు అంత టైం ఇవ్వదన్నమాట. సో నేనైతే ఎప్పట్లాగే కలశం పెట్టుకొని ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారంగానే నేను చేసుకుంటూ ఉన్నాను. అండ్ అమ్మవారు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చాలా కలగా ఉన్నారు కదా, అండ్ మొహం కూడా చాలా కలగా ఉంది కదా. సో అదే అనమాట ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. ఓం శ్రీ మాత్రే నమః.